అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్ఆర్ కాంపిటేటివ్ ఇన్ఫో. సో, ఇక్కడ నుంచి ఏంటంటే ఎవ్రీడే ఆర్ 2 డేస్‌కి ఒకసారి కరెంట్ అఫైర్స్ 2021 ఫ్రమ్ జనవరి నుండి కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తాను. మనం జనవరి కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ అనేవి మ్యాక్సిమం ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కైనా సరే యూజ్‌ఫుల్ అవుతాయి. ఏపీపీఎస్సీ కానీ, యూపీఎస్సీ కానీ, ఎన్టీపీసీ, ఎస్ఐ, కానిస్టేబుల్, సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్, బ్యాంక్స్. సో, ఏ ఎగ్జామ్స్‌కైనా మనకి కంపల్సరీగా కరెంట్ అఫైర్స్ అనేవి మ్యాండేటరీ. సో, మనం ముందుగా జనవరి కరెంట్ అఫైర్స్ 2021 చూసుకుంటే ఇక్కడ లైట్ హౌస్ ప్రాజెక్ట్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ లైట్ హౌస్ ప్రాజెక్ట్స్కి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఇది ఏంటంటే ఒక 6 సిటీస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇండోరు, రాజ్కోట్, చెన్నై, రాంచీ, అగర్తల, లక్నో. ఈ 6 సిటీస్లోని కూడా ప్రతి సిటీలోని 1000 హౌసెస్ విత్ ఇన్ టైం పీరియడ్ 12 months, అంటే 1 yearలో సో కన్స్ట్రక్ట్ చేసేలాగా ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఈ హౌసెస్ ఈ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మోర్ ఎకనామికల్, సస్టైనబుల్, డ్యూరబుల్, అంటే చాలా చీప్ అయినవి, స్థిరమైనవి, మన్నికైనవి కంపేర్డ్ టు కన్వెన్షనల్ బ్రిక్, అంటే మనము ఇటుకలేసి కడతాం చూసారా, సో వాటికన్నా కంపేర్ చేసుకుంటే ఇవి చాలా మన్నికైనవట, స్థిరమైనవి. సో అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేశారు. ఓకేనండి. దిస్ ప్రాజెక్ట్ aims to identify the mainstream several innovative technologies from across the world which is sustainable and disaster resistant. అంటే ఏదైనా విపత్తుల టైంలో కూడా ఇవి మనకి చాలా స్ట్రాంగ్గా, అంటే స్థిరమైన మన్నికైన అన్నారు కదా, సో ఆ విధంగా అంటే మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సింది ఎన్ని సిటీస్లో స్టార్ట్ చేశారు లైట్ హౌస్ ప్రాజెక్ట్ అనేది, ఏ సిటీస్: ఇండోర్, రాజ్కోట్, చెన్నై, రాంచీ, అగర్తల, లక్నో. ఓకే. నెక్స్ట్ ఏడీబీ అంటే ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ పవర్ జనరేషన్ కెపాసిటీ ఇన్ అస్సాం. అస్సాంలో పవర్ జనరేషన్ కోసం 231 మిలియన్ లోన్ అనేది ఏడీబీ ప్రొవైడ్ చేసింది, ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఇన్ అడిషన్గా మనం ఇప్పుడు జనరల్గా ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఆల్రెడీ స్టేజ్ 1 అందరూ రాసే ఉంటారు. మనకి చీఫ్ మినిస్టర్స్ అని, గవర్నర్స్ అని ఇలా అడుగుతూ ఉంటారనమాట. ఎక్కువ ప్రతి సెషన్లోని మినిమం 2 or 3 మార్క్స్ సో వీటి గురించి ఉంటున్నాయి. సో ఇక్కడ ఆల్రెడీ అస్సాం స్టేట్ గురించి వచ్చింది కాబట్టి అస్సాం చీఫ్ మినిస్టర్ ఎవరు? సర్బానంద్ సోనోవాల్. గవర్నర్ వచ్చేసరికి ప్రొఫెసర్ జగదీష్ ముఖి. ఓకేనండి. అలాగే ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ ఇండియా, ఈ రెండు కూడా కంబైన్డ్గా 10 million లోన్ సపోర్ట్ టు హార్టికల్చర్ ఇన్ హిమాచల్ ప్రదేశ్లో హార్టికల్చర్ ఎక్స్పాండ్ హార్టికల్చర్ ప్రొడక్షన్ అండ్ ఫార్మ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఇన్ ఆల్ హిల్ స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. సో దీనికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 10 million లోన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే. అలాగే ఇక్కడ ఉమేష్ సిన్హా ఆయన డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ అయ్యారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరు ప్రజెంట్? సునీల్ అరోరా. అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది? న్యూఢిల్లీలో ఉంటుంది. ఇది ఎప్పుడు ఫామ్ అయింది? 1950 జనవరి 25 అనమాట. అలాగే ఇక్కడ కిందన ఇస్రో గురించి ఎందుకు ఇచ్చామంటే ఇస్రో చైర్మన్ 1 year టైం పీరియడ్ అయింది, ఎక్స్టెన్షన్ చేశారు K7 గారిది. సో అందుకని ఇస్రో చైర్మన్ ప్రజెంట్ ఎవరు? K7. ఇస్రో హెడ్ క్వార్టర్స్ బెంగళూరు, కర్ణాటక. అలాగే ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1969 ఆగస్ట్ 15. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ న్యూ చైర్మన్ ఎవరంటే సోమా మండల్. ఎప్పటి నుంచి? January 1, 2021.
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? న్యూఢిల్లీ. ఎప్పుడు స్థాపించారు? 1954 జనవరి 19th. అలాగే రైల్వే బోర్డు ప్రజెంట్ చైర్మన్ అండ్ సిఇఓ సునీత్ శర్మ. రైల్వే బోర్డు ఎప్పుడు ఫామ్ అయిందంటే 1905 మార్చ్ 1905లో. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. అలాగే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి అండ్ పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ పూణే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒక ఒప్పందం చేసుకున్నాయి టు కోఆపరేట్ ద ఇండియాస్ ఫస్ట్ సోషల్ ఇంపాక్ట్ బాండ్. సో ఈ సోషల్ ఇంపాక్ట్ బాండ్ని మనము ఏమంటామంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ ఎస్ ద పే ఫర్ సక్సెస్ ఫినాన్సింగ్, పే ఫర్ సక్సెస్ బాండ్, సోషల్ బెనిఫిట్ బాండ్ ఆర్ సింప్లీ ఏ సోషల్ బాండ్ అనమాట. ఇట్ ఈస్ ద అవుట్కమ్ బేస్డ్ కాంట్రాక్టింగ్ అనమాట. ఓకే, సో ఇక్కడ యుఎన్డిపి హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూయార్క్. ప్రజెంట్ హెడ్ ఎవరంటే యుఎన్డిపికి అచిమ్ స్టైనర్. ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే 1965 నవంబర్ 22. అలాగే ఇటలీ రైటర్ ఆల్ఫ్రెడో కొవెల్లి ఒక న్యూ బుక్ లాంచ్ చేశారు, వాహన మాస్టర్ క్లాస్. ఇది ఎవరికంటే చిల్డ్రన్ అండ్ యంగ్ ఆడియన్స్ కోసం. అలాగే డిఆర్డిఓ 63rd ఫౌండేషన్ డే. జనరల్గా ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1958 జనవరి 1st. సో 2021కి 63rd ఫౌండేషన్ డే అనమాట. ఓకేనండి. ప్రజెంట్ డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. ఓకేనా. అలాగే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ సంతను మహాపాత్ర. ఈయన ఒడిశా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్. రీసెంట్లీ పాసెస్ వే. ఓకే. ఇండియా హ్యాస్ బీన్ చూజన్ ద కోచైర్ ఆఫ్ IUCN. IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్వర్జేషన్ ఆఫ్ నేచర్. ఈ IUCN సపోర్టెడ్ ద ఏసియా ప్రొటెక్టెడ్ ఏరియాస్ పార్ట్నర్షిప్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years. ఈ ఏసియా ప్రొటెక్టెడ్ ఏరియాస్ పార్ట్నర్షిప్కి వన్ ఆఫ్ ద కోచైర్ ఇండియా. ఎప్పటి వరకు? నవంబర్ 2023 వరకు. ఏ ప్లేస్లో? అంతకుముందు సౌత్ కొరియా ఉండేది 2020 వరకు. సో సౌత్ కొరియా ప్లేస్లో ఇప్పుడు ఇండియా అపాయింట్ అయింది. సో దీని హెడ్ క్వార్టర్స్ IUCN హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? గ్లాండ్, స్విట్జర్లాండ్లో ఉంది. ప్రజెంట్ IUCN ఎప్పుడు స్థాపించారంటే 1948 అక్టోబర్ 5th. ఓకేనా. ఫౌండర్ ఎవరంటే జూలియన్ హక్స్లీ. ఓకే. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ డిజిటలైజేషన్ లేదా డిజిటల్ ఎలక్ట్రానిక్ పేమెంట్స్ని ఏ విధంగా ఉంది అంటే డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ అని చెప్పి కొత్తగా లాంచ్ చేసింది అనమాట. సో ఈ డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ కోసం ఒక 5 పారామీటర్స్ ద్వారా ఏ విధంగా అంటే ఎంత గ్రోత్ అవుతుంది ఇయర్కి ఈ డిజిటలైజేషన్ డిజిటల్ పేమెంట్ అనేది ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి ఈ డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ని లాంచ్ చేసింది. ఇందులో ఈ పారామీటర్స్ ఏంటంటే 25% వెయిటేజ్ ఏమో పేమెంట్ ఎనేబులర్స్కి, అలాగే 10% ఏమో పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ సైడ్ ఫ్యాక్టర్స్కి, మరొక 15% పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సప్లై సైడ్ ఫ్యాక్టర్స్కి, పేమెంట్ పెర్ఫార్మెన్స్కి ఏమో 45%, కన్జ్యూమర్ సెంట్రిసిటీకి ఏమో 5%. ఇలా 100%కి సెట్ చేసుకుంది 2018లో. 2019 మార్చ్కి ఏమో 153.47, 2020 మార్చ్కి ఏమో 207.84 అచీవ్ చేసింది అనమాట. ఓకే, ఇది ప్రతి 4 నెలలకు ఒకసారి దీన్ని పబ్లిష్ చేస్తారు. ఓకేనండి. సో ఇలా కరెంట్ అఫైర్స్ ఎవ్రీ డే ట్వైస్ ఏ డే 2 రోజులకు ఒకసారి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ కరెంట్ అఫైర్స్ మ్యాక్సిమం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూటిలైజ్ అవుతాయి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్, వన్ అండ్ ఆల్.